బనీన్ ఉంటుంది. నాకు పాదుకల మీద పువ్వులు వేయడం ఇష్టం ఉండదు. నేను క్షమార్పణ చెప్పి 2 పువ్వులు వేస్తాను. నేను పువ్వులు వేస్తున్నానని వేయట్లేదు, క్షమార్పణ చెప్పి వేస్తున్నాను మీకని చెప్తాను. ఎందుకని అంటే నేను చూసేదేది అంటే బొద్దుగా ఉండి పచ్చగా ఉండి ఇంత గడ్డంతో ఏదో సింహం కూర్చున్నట్టు కూర్చుని ఆ చెయ్యి ఇలా ఎత్తితే ఎప్పుడు అనుష్ఠాన బలంతో ఉండడం వల్ల మిరిసిపోతున్నటువంటి ఆ చేత్తో ఇలా ఎత్తి కూర్చున్నటువంటి భారతీ తీర్థస్వామి వారిని నేను ఒకసారి చూస్తాను. చూసి నన్ను క్షమించండి అని పాదుకల మీద పువ్వులేసి కిందకి దిగిపోతాను. అందుకే నేను ఇక్కడ నమస్కారం కూడా చేయను, పంచాల లాల్చీతో చెయ్యను. మీకు ఇంతే నమస్కారం స్వామి, ఎప్పుడైనా ఇలా లాల్చీ లేకుండా వస్తే చేస్తాను. అప్పుడు బట్టి నేను చేస్తున్నానని నేను చెప్పట్లేదు, నేను కూడా ఎక్కడ తప్పు చేయవలసి వస్తోందో తప్పక అక్కడ నేను క్షమార్పణ చెప్తున్నాను. ఒక మఠ ప్రాంగణాన్ని మఠ ప్రాంగణంగా ఉపయోగిస్తే ఎంతో సంతోషిస్తారు. వాళ్ళకి ఏం కావాలండి అంతకన్నా? మీరు ఆలోచించండి. ఈ ప్రాంగణం భారతీ తీర్థస్వామి వారి తర్వాత ఆయన శిష్యులు వస్తే పీఠాధిపతిగా అప్పుడు కూడా ఉంటుంది. నిజానికి నేను అనుకుంటున్నాను, అసలు శృంగేరి పీఠానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎన్ని మఠాలు ఉన్నాయో అవన్నీ భారతీ తీర్థస్వామి ఎప్పుడూ చూసి ఉండలేదు. ఆయన చూడరు కూడా. ఎందుకు చూడరో తెలుసా? ఆయనకి మనకి తేడా అక్కడే ఉంటుంది. ఆయనకి వాటి మీద వ్యామోహం ఉండదు కూడా. కాబట్టి ఆయన రారు. కానీ ఆయన కోరుకునేదంటూ ఏమైనా ఉంటే ఏంటో తెలుసా? మఠంలా ఉపయోగపడుతోందా? అదొక్కటే. శిష్యుడు అంటే దాన్ని అలాగే వాడాలి. మనం వచ్చి వెళ్ళిపోయామంటే ప్రాంగణమునకు ఏదో పవిత్రత కలగాలి. మహాతల్లి మనోరమ భరద్వాజుడి ఆశ్రమంలో అంత పవిత్రంగా జీవించింది. మీరు ఎక్కడొచ్చింది మనోరమకి అభ్యున్నతి అంటే, ఆవిడ అక్కడ తపస్సు చేసిందా అండి? రోజు భరద్వాజుడి కాళ్ళకి దండం పెట్టిందా అండి? మారేడు దళాలు దండలు కట్టిందా అండి? ఇవన్నీ కాదు. మఠంలో ఎలా ఉండాలో అలా ఉంది, ఆశ్రమంలో ఎలా ఉండాలో అలా ఉంది. మనం కూడా అలా ఉంటేనే అభ్యున్నతి. నేను ఇలా చెప్పానని మీరు అనుకోవద్దు. ఆయన మెరైన్ ఇంజనీర్. ప్రపంచం అంతా సముద్రంలో తిరుగుతూ ఉంటారు. సముద్రం గడ్డ కట్టేసి ఐస్తో ఉంటే దాని ముందు ఒక ఓడ వెడుతూ గడ్డ కట్టినటువంటి సముద్రాన్ని కరిగించి వెడుతూ ఉంటుంది. అందులో వెడుతూ ఉంటారు ఆయన అలా వెడుతూ టైం చూసుకుని దాన్ని బట్టి సంధ్యావందనం చేస్తాడు. ఆయన చీఫ్ ఇంజనీర్, ఆయన సామ్రాట్. ఆ షిప్ మీద అంతంత పెద్ద పెద్ద వెసల్స్ నడుపుతూ సంధ్యావందనం చేసి ఆయన డ్యూటీ అయిపోగానే